బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ నేత రాకేష్ రెడ్డి. కేసీఆర్ ను రమ్మని పిలుస్తున్నారని, వస్తే సునామీ వస్తుందన్నారు. అదే జరిగితే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఖాళీ చేయక తప్పదని అభిప్రాయపడ్డారు. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ప్రజలు వేసినటువంటి ప్రశ్నలు నీ దగ్గర సమాధానం లేదు. తర్వాత ప్రజల తరపున కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంకా నీకు సమాధానం అసలే ఉండదు. ఖచ్చితంగా నువ్వు పారిపోవాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను తొక్కుకుండా వచ్చినా అంటే ఈయన ఎవరిని తొక్కుకుండా వచ్చిందని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము. కానీ ఆ సమయంలోనే నీ పక్కన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్గని చూస్తే అప్పుడు అర్థమైంది నువ్వు ఎవరిని తొక్కుకుండా వచ్చినావు. అంటే నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు, నువ్వు ఎవరిని దొక్కినావు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో తెలుసు. కానీ నిన్ను ప్రజలు ఎట్లా దొక్కాలని కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలేంది, ఈ రోజు ఏం చేస్తున్నావు, ప్రజలు మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తా ఉన్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి గెలిపిస్తే నువ్వు ఈ రోజు వరంగల్ సభ ఆశాంతం కేసీఆర్ గారు రా 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 అని చెప్పి నువ్వు పిలుస్తా ఉన్నావు. నిజంగా కేసీఆర్ గారు వచ్చిందంటే ఆ రోజు సునామీ వచ్చినట్టే. ఆ రోజు నువ్వు కుర్చీ ఖాళీ చేసి పారిపోవడం